నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం సభ, జనసేన టీడీపీ ఉమ్మడిగా జరిగినటువంటి సభ, తెలుగు జన విజయకేతన జెండా సభ. ఈ తెలుగు జన విజయకేతన జెండా సభలో మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ సభ జరిగిన తర్వాత వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొరగడం మొదలుపెట్టారండి. ఆ మొరిగేటటువంటి ఛానల్స్లో యువ టీవీ ఒకటి ఉంది. ఏదైతే ఈ తెలుగు జన విజయకేతనం జెండా సభ, ఆ సభకి జనాలు రాలేదని, ఆ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయని, ఈ రకంగా రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నారు. కాగా అక్కడికి జనాలు అయితే 1,00,000కి పైన 2 లక్షల వరకు దగ్గరగా వచ్చినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా ఎండలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, సభ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది చెప్పిన టైం మీద. కాబట్టి జనాలందరూ అక్కడికి రీచ్ అయ్యేసరికి 6 ఆ టైంలో, 5 ఆ టైంలో మొదలైనటువంటి సభ అది. సరే, మొదలైన దగ్గర నుంచి పేటీఎం కుక్కల ఏడుపులు ఇవన్నీ కూడా సర్వసాధారణం. అయితే ఈ వీడియోలో సిద్ధం సభకి ఈ తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏదైతే ఉందో, తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏదైతే ఉందో, ఆ రెండింటికి తేడా నేను చెప్తా. ఈ పేటీఎం కుక్కలు, మురిగే కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా వినండి. ఈ సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో అక్కడికి జన సమీకరణ కోసం డబ్బులు పంచడం చూశారు, మన పేరుని నాని బస్సు డ్రైవర్గా మారినటువంటి అంశాలు చూసారు, అవన్నీ కూడా చూసాం. ప్లస్ ఆర్టీసీ బస్సుల్ని మనం బాడుగులకి, పెళ్ళిళ్ళ బాడుగులకైనా దేనికైనా సరే, ఏ సభలు జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా మనం బుక్ చేసుకోవచ్చు. డిపో మేనేజర్కి ఒక లెటర్ రాసి దానికి సంబంధించినటువంటి డిపాజిట్ పే చేస్తే మనకి కావాలన్నా బస్సులు ఇస్తారు. ఆ రకంగా సిద్ధం సభకి 3,000 బస్సులు ప్రతి చోట ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, జనాల్ని బలవంతంగా తీసుకెళ్ళటమో, వాలంటీర్లని ప్రలోభ పెట్టడమో, లేదు వాలంటీర్లకి టార్గెట్లు ఇవ్వటమో, సచివాలయ ఉద్యోగుల చేత మాయమాటలు చెప్పటమో, లేదు ఇంకొక పథకాలు పోతాయనో, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా. ఈ రకమైనటువంటి చర్యలన్నీ చేసి జనాల్ని అంతమందిని తీసుకెళ్ళి మేము సక్సెస్ సాధించాం అంటే ఎలాగరా కుక్కల్లారా? అది కాదు కదా సక్సెస్. నిన్న తీసుకొచ్చినటువంటి జనాలకి, సభకి బస్సులను అందుబాటులోకి రానివ్వలేదు. బస్సులు బుక్ చేసుకోవాలంటే బస్సులు లేవు అన్నట్లుగా చాలామందికి బస్సులు లేవు అని చెప్పి ఏదో కారణాలు చెప్పి బస్సులకి డిపాజిట్లు కట్టడానికి కూడా ఒప్పుకోలేదు. చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేసింది, అధికారంలో ఉంది కదా. చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు, బస్సులు అందుబాటులో లేకుండా ఉండటం, జనాల్ని వెళ్ళనివ్వకుండా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు, అడ్డుకట్టలు చాలా వేశారు. అయినా సరే 1,00,000కి పైచిలుకు అక్కడికి వచ్చారు అంటే గ్రేటే కదా, అక్కడ విజయం సాధించినట్లే కదా. మీరు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు ఏర్పాటు చేసినా సభలకైతే జనం వస్తున్నారు కదా, ఇది చాలు కదా మీరు దేనికి సిద్ధం అనేది అర్థం అవటానికి. ఎప్పటికైనా మీరైనా అర్థం చేసుకోండి. పేటీఎం బ్యాచ్, మురిగే బ్యాచ్ నిజమేంటి, అబద్ధం ఏంటని. ఏదో ప్రాస వచ్చు కదా, మాట్లాడటం వచ్చు కదా, మేము వీడియోలు చేసేస్తున్నాం కదా అని చేసేసారనుకోండి, మాది చిన్న ఛానలే కావచ్చు, బట్ ముందు మీకన్నా ఎక్కువ మాట్లాడగలిగే స్థాయి మాకు వస్తుంది. ఓకే, ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుంటే మంచిది. ఒక పార్టీ మీద అభిమానంతోనో ఇంకోటో కాకుండా. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి కోపం లేదు ఇక్కడ. అతను చేసినటువంటి అన్యాయాలకు కోపపడుతున్నారు జనం. అది. థ్యాంక్ యూ. జై హింద్.